అనాథలుగా పుట్టడం, అనాథలుగా చావటం ఇంకా ఎంతకాలం? వీళ్ళకి బ్రతకడానికి ఒక చిన్న హోప్ ఇద్దాం. ఏంట్రా వాడు ఇంకా రాలేదు? ఎప్పుడొస్తారా వాడు? వెయిట్ చేసి చేసి నాకు పిచ్చిలేస్తుందిరా నాకైతే. నేను ఆడి కోసం వెయిటింగ్ రా. ఎప్పుడు చూసిన ఇదేంట్రా మ్యూజిక్, ఆ తిండి, బుద్ధి అని లేకుండానే వరస్ట్ ఫెలో గడు. ఏంట్రా ఏదో అంటున్నావు? నీ అయ్యా నీకు ప్రతిదీ 2 సార్లు చెప్పి చావాల్సి వస్తుంది అసలుకి. తింటే యాపిల్ తిను, లేదా ఇంటే మ్యూజిక్ తిను. 2 ఒకేసారి చేస్తే చచ్చి ఊరుకుంటారా? నీ మ్యూజిక్ మనసుకి, తిండి కడుపుకి, దేని పని చేసుకుంటూ పోతుంది. తొక్కేం కాదు. ఏంట్రా అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? ఏంట్రా ఎంతసేపు వెయిట్ చేయాలరా బాయ్? వాడు ఇంకా రావట్లేదు రా బాయ్. ఎక్కడున్నాడు రా వాడు అసలుకి? ఇదిగో 100 ఏళ్ళు ఆడి ఫోన్. హలో, ఎక్కడున్నావురా? నేను ఎక్కడ ఉంటాను రా? ఎప్పుడుండే ప్లేస్లోనే. 2 minutesలో ఉంటారా? అవునా, సరే అయితే ఓకే. 2 minutesలో వస్తాయంట్రా. కానీ ఏ మాట కామాటరా, ఇది జాబ్ వచ్చిన దగ్గర నుంచి మాత్రం చాలా బిజీ అయిపోయాడు రా. లేకపోతే మనలాగా పనిపాటు లేకుంటారా బాయ్? ఫోన్లే, కనీసం ఈడైనా మన గ్యాంగ్ పరువు నిలబెడుతున్నాడు. ఏం పరువురా బాబు, మా అయ్య దొబ్బుతున్నాడు రోజు. మీ ఫ్రెండ్స్ని చూసి నేర్చుకో, మీ ఫ్రెండ్స్ని చూసి నేర్చుకో అంటున్నాడు. పాపం మా అయ్యకి ఇంకా తెలియదు మన గ్యాంగ్లో ఇంకా 2 ఎదవలు ఉన్నారని చెప్పి. ఏం పర్లేదురా, మనలాంటి ఎదవులందరికీ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. సూపర్ వస్తుందిరా. సార్ సార్ ఆకలేస్తుంది సార్. ఏ లేలేవు. లేవు పోపో. హాయ్ రా. సార్ హాయ్ రా. ఏం లేవమ్మా. హాయ్ రా. ఏంట్రా ఫుల్ బిజీయా? కాల్ లేదు, మెసేజ్ లేదు. జాబ్ వస్తే అంతేరా బాయ్. అంత లేదురా, ఫుల్ వర్క్. ఏం జాబ్ రా బాబు, చేస్తున్నాం. అవునులేరా, ఖాళీగా ఉంటావు బాధ, జాబ్లో ఉంటే ఇంకో బాధ. నీకేంద్రా బాయ్, మీ అయ్య పాకెట్ మనీ ఇస్తుండగా. ఏం పాకెట్ మనీ రా బాబు, రోజు ఒక పదం చెప్పి చావాల్సి వస్తుంది. ఇవాళ ఏం చెప్పారా? మా ఫ్రెండ్కి బైక్ యాక్సిడెంట్ అయింది అన్న, హాస్పిటల్లో జాయిన్ చేయించాలని చెప్పా. ఎవడ్రా ఫ్రెండ్? ఇంకెవడరా, నువ్వే. అమ్మనా. ఇలాంటి వాడికి నువ్వు కాక ఇంకెవడు గుర్తొస్తాడు మావ నాకు. నవ్వింది చాలా అపరా జఫా. అయినా నువ్వేంట్రా ఎక్కడ ఉన్నా? ఇవాళ మీ మరదలు పెళ్ళి కదా, వెళ్ళదా? వెళ్ళలేదురా, నాకిచ్చే అమ్మాయిని వాడెవడికో ఇచ్చి చేస్తుంటే వెళ్ళి సుఖంగా బతుకమ్మ నక్షత్రం వేసి రావాలరా. చల్, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏదైనా జాబ్లో జాయిన్ కాండ్రా. ఇంకెన్ని రోజులు రా, మనకంటూ పెద్ద కంపెనీలో జాబ్ రాదా? రాదు. నువ్వేంట్రా భయ్ అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఆ పాపం చూడండిరా, తిండి కోసం ఎంత ఇబ్బంది పడుతుందో. సార్ సార్ ఆకలేస్తుంది సార్, తినడానికి అయితే నీయను సార్. ఏపా అమ్మా. అరే యూ బ్లడీ బెగ్గర్. నువ్వు జర్రా, ఇక్కడ దయారదం కరిగిపోతుంది చూడండి రా. బాబు డివిఎస్ కర్నా, నువ్వు మరీ అంత ఎక్సైట్ అయిపోయి సీన్ సెంటిమెంట్ చేయకు. ఈ మధ్య అడుక్కునే వాళ్ళు కూడా దందా చేస్తున్నారా. వీళ్ళ అమ్మ బాబులు బయటికి వెళ్ళి అడుక్కోమండం, వీళ్ళేమో రోడ్డు మీదకి వచ్చేసి బాబు ఆకలి అమ్మ ఆకలి అని మనల్ని అడుక్కోవడం. మనమేమో ఓ ఫీల్ అయిపోయి అమ్మ చిన్నపిల్ల ఏమైపోద్ది అని ఓ ఫీల్ అయిపోయి వాళ్ళకేమో దానాలు చేయడం. ఇది చాలా పెద్ద రొటీన్, చాలా కామన్. కాబట్టి ఓ సీరియస్ అయిపోయి ఎక్సైట్ అయిపోకే. అందరు అలా ఉండర్రా, గతి లేక అమ్మ నాన్న లేక అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా, శుద్ధమా? పాప ఎటురామా? ఏం పాప ఆకలేస్తుందా? అయ్యో, నీ పేరేంటి? కొంతమంది బుజ్జి అంటారండి, కొంతమంది పాప అంటారండి. మీ అమ్మ పేరేంటి? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. ఏం అడిగినా తెలీదు అంటో. ఏం తెలుసు? తినడం తెలుసా? రై ఇదిగో తినాలి అన్నావుగా, తిను. అయ్యయ్యో, యాపిల్ కింద పడిపోయింది, ఎలాగా? అది కింద పడింది పాప, తినకు. ఆకలి మాకు అవేం తెలియదు సార్. సిగ్గు లేదారా మీకు? చిన్నపిల్ల ఆకలి తీర్చడం పోయి ఆట పట్టిస్తారా? మీకు ముందే చెప్పాను అందరూ ఒకేలా ఉండరని. నాతో రారా, నీకేమైనా తినిపిస్తా. వద్దన్నా, ఈ పూట తినిపిస్తారు, నా కడుపు నిండుతుంది. కానీ ఈ లోకంలో అమ్మ నాన్న లేనివారు ఆకలితో బాధపడుతున్నారు.
వాళ్ళందరి ఆకలి మీరు తీర్చలేరు కదా. మాలాంటి వాళ్ళ దగ్గరికి చాలామంది వస్తుంటారు, ఏదో ఒకటి ఇచ్చి వెళుతుంటారు. కానీ ఆ రోజు మా ఆకలి తీరుతుంది, మరుసటి రోజు మళ్ళీ పస్తులు ఉండాలి, ఎవరో వస్తారని ఎదురు చూడాలి. అనాథులుగా పుట్టడం, అనాథులుగా చావడం, మా బ్రతుకులు ఇంతే సార్. వీలైతే ఇవి మార్చండి. మనకు ఈ రోజుల్లో ఎన్నో ఆలోచనలు, అలాంటి ఆలోచనల నుంచి పుట్టిన నిజం ఈ ఫిలిం కథ కాదు. మనలో చాలామందికి అనాథ పిల్లలకు దానం చేసే గుణం ఉంటుంది, కానీ మనం చేసే దానం ఆ రోజు వరకు మాత్రమే అనే సంగతి ఎందుకు అందరూ ఆలోచించరు. మరుసటి రోజు కూడా వారు అదే పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే వారికి తెలిసింది ఒక్కటే, ఆకలేస్తే అమ్మ అయ్యా అని అడుక్కోవటం. కొంతమంది బాధ్యత లేని తల్లిదండ్రులు కనిపారేస్తే అది వాళ్ళ తప్ప. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో సహాయం చేయండి. మీరు సమస్యను పెద్దదిగా చూడకుండా 10 మంది కలిసి ఒక్కరిని చదివించండి. ఆ ఒక్కరే ఇంకో 10 మందికి దారి చూపిస్తారు. విద్య ఉద్యోగం కోసం కాదు, జ్ఞానం కోసం. అది మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నేటి అనాథలను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం. చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పదవులక్కర్లేదు. ఎదుటివారికి సాయం చేయాలనే మానవత్వం ఉంటే చాలు.